అందరికీ నమస్కారం. విజ్ఞాన భారతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. భారత ఇతిహాసాలలో త్యాగానికి మరో పేరు ఉందంటే అది ఒకటే, భీష్ముడు. కోరికల కోసం యుద్ధాలు చేసిన కాలంలో ఒక మనిషి తన జీవితం మొత్తాన్ని త్యాగం చేశాడు. అదే భీష్మ ప్రతిజ్ఞ. హస్తినాపురానికి రాజు శాంతనుడు, అతని కుమారుడే దేవవ్రతుడు, గుణానగాని వీరుడైన యువరాజు. కానీ రాజు శాంతనుడు మత్స్యదేశపు యువరాణిని సత్యావతిని ప్రేమిస్తాడు. ఆమె తండ్రి ఒక షరతు పెట్టాడు. సత్యావతికి పుట్టే కుమారుడే హస్తినాపురానికి రాజు కావాలి అని. ఈ మాట శాంతనుడి హృదయాన్ని ముక్కలు చేసింది. తండ్రి బాధను చూసిన దేవవ్రతుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. రాజ్యం, సింహాసనం, వంశ పరంపర అన్నిటికంటే తండ్రి ఆనందమే ముఖ్యం. దేవవ్రతుడు ప్రజల ముందుకు వచ్చి ఆకాశాన్ని కంపించేలా, నేను ఈ క్షణం నుంచి నా జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను, సింహాసనాన్ని ఎప్పటికీ ఆశించను, హస్తినాపురం కోసం నా జీవితం అర్పిస్తున్నాను. ఈ ప్రతిజ్ఞ విని దేవతలే ఆశ్చర్యపోయారు. ఆ క్షణం నుంచి దేవవ్రతుడు భీష్ముడయ్యాడు. భీష్ముడి ప్రతిజ్ఞ కేవలం మాట కాదు, అది ఒక త్యాగ చరిత్ర, అది ఒక ధర్మ శిఖరం. ఆ ప్రతిజ్ఞ కారణంగానే మహాభారతం అనే మహాకావ్యం జన్మించింది. ఈ రోజుల్లో మనం చిన్న చిన్న విషయాలకు మాట తప్పుతున్నాం, కానీ భీష్ముడు జీవితాన్నే మాటకి అంకితం చేశాడు. అదే భీష్మ ప్రతిజ్ఞ, అదే నిజమైన ధర్మం. భీష్ముడి త్యాగం మీ హృదయాన్ని తాకితే కామెంట్ చేయండి, జై మహాభారతం అంటూ.